హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్ పద్ధతిలో టేస్టీ చికెన్ కర్రీ చూద్దామండి. రెసిపీలోకి వెళ్దామా? ఇప్పుడు చిన్న సైజు ఆనియన్స్ నేను 3 తీసుకున్నా అండి. మీ దగ్గర మీడియం సైజు ఉంటే మీరు 2 తీసుకుంటే సరిపోతుందండి. అలానే 3 పచ్చిమిరపకాయలు చక్కగా చీల్చి ముక్కలు చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందామండి. అవి కొంచెం ఫ్రై అయ్యేలోపు మనం టమాటోస్ కట్ చేసుకుందామండి. ఒకసారి అలా తిప్పుకొని ఫ్రై అయ్యేలోపు మనం టమాటోస్ కట్ చేసుకుందాము చిన్న ముక్కలుగా. నేను చిన్నవి 2 టమాటోస్ తీసుకుంటున్నాను అండి గ్రేవీ కోసము. ఇప్పుడు మనం ఆనియన్స్ చూసుకున్నట్లయితే చూసారు కదా, చక్కగా మగ్గిపోయాయి, గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చాయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఫ్రెష్ తీసుకుంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుందండి చికెన్ కర్రీ అనేది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా తిప్పుకుందామండి. మనం కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ వేసుకుందాము. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుందామండి. చక్కగా తిప్పుకొని ఒక 1 మినిట్ పాటు తిప్పుకుందామండి చికెన్ని. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో, మరి సిమ్లో ఉండొద్దండి, మరి హైలో ఉండొద్దు, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదండి, చికెన్లో నుంచి వాటర్ ఊరాయి. ఇప్పుడు మనము టమాటో ముక్కలు వేసుకుందామండి. తిప్పకుండా అలానే మూత పెట్టేద్దాము. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి చూస్తే ఎంత చక్కగా మగ్గిపోయాయో చూసారు కదండి. ఇప్పుడే మనము కారం వేసుకుందామండి. కారం స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. కారము, కొంచెం గరం మసాలా కూడా వేసుకుందామండి. చికెన్ మసాలా వేసుకుంటున్నానండి, ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను వీడియోస్ పెడతానండి. ఇప్పుడు కొంచెం అలా కలుపుకొని మూత పెట్టేద్దామండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదండి, ఎంత చక్కగా గ్రేవీ లాగా, కారం కూడా పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు మనము 3/4 వంతు గ్లాసు వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసుకొని ఒకసారి కదిపేద్దాము. చక్కగా ఉడుకుపట్టే టైంకి మనము కొత్తిమీర వేసుకుందామండి. ఇంకంతే అండి, చికెన్ కర్రీ చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వింటర్లో ఎప్పుడైనా కారంగా తినాలనిపిస్తే చికెన్ లవర్స్ అయితే సింపుల్గా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ నేను ఏం వేయలేదండి, చూస్తున్నారు కదా. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ చేయండి రెసిపీ ఎలా వచ్చింది అనేది. ఇప్పుడు మనము ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుందామండి స్టవ్ అనేది. తర్వాత 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూసారు కదా, ఆయిల్ చక్కగా పైకి తేలింది. ఇలాంటప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చక్కగా వేడి అన్నం పెట్టుకొని ఆహా, ఈ చికెన్ కర్రీ వేసుకొని తిన్నామంటే ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను వీడియో పోస్ట్ చేస్తాను.
అలానే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా కలుపుకొని ఒక ముక్క ఆ ముద్దలో పెట్టుకొని తిన్నారంట అండి, సూపర్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి ట్రై చేసి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.